మాకు 2 రోజుల క్రితం ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది. ప్లీజ్ సైలెంట్. మాకు 2 రోజుల క్రితం ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏంటంటే ఆ ఇన్ఫర్మేషను, ఒక అజ్ఞాత వ్యక్తి లిక్కర్, మిలిటరీ లిక్కర్ అమ్ముతానన్నట్టుగా కొన్ని ఏరియాలు, ఈ తిరుపతి చుట్టుపక్కల, గూడూరు చుట్టుపక్కల తిరుగుతున్నాడు. అతను ఏమన్నా అంటే మిలిటరీ లిక్కర్ అంటున్నాడు. ఒక షాప్ దగ్గరికి వెళ్ళాడు. షాప్ దగ్గరికి వెళ్ళి నా దగ్గర ఢిల్లీ సరుకు ఉంది, మీకు తక్కువ రేటుకి ఇస్తానని మాట్లాడాడు అనమాట, ఒక లైసెన్స్ షాప్ దగ్గరికి. అప్పుడు లైసెన్స్ షాప్లో ఒక నౌకరీనామా హోల్డర్ ఉన్నాడు, కుర్రాడు. ఆ కుర్రోడికి ఎందుకు ఇతని మాటల్లో నమ్మకంగా రాలేదు. అతనికి నమ్మకం రాకపోతే అతను ఏం చేశాడంటే నాయుడుపేట సిఐ గారికి చెప్పాడు. సిఐ గారు ఇట్లా ఏదో వచ్చి లిక్కర్ అమ్ముతానంటున్నాడు, అది ఏందో మాకు తెలియదు కదా, మిలిటరీ లిక్కర్ అంటున్నాడు, ఇదేందో చూడండి అని అంటే, నాయుడుపేట సిఐ గారు ఎక్సైజ్ సూపరింటెండెంట్ నాగమల్లేశ్వర రెడ్డి గారు తిరుపతి చెప్పారు. సార్ ఇట్లా ఎవరో తిరుగుతున్నారు, అజ్ఞాత వ్యక్తి లిక్కర్ బాటిల్ అమ్ముతానంట, ఢిల్లీ సరుకు అంట, మిలిటరీ సరుకు అంటున్నాడు, తక్కువ రేటుకి ఇస్తానన్నాడు. అంటే మా ఈఎస్ గారు వాళ్ళ టాస్క్ ఫోర్సు దీని మీద వర్కౌట్ చేశారు. వర్కౌట్ చేసి అసలు నిజమా కాదా అని చెప్పి ఆ వ్యక్తితో ఫోన్ తీసుకొని మాట్లాడటం జరిగింది. ఇట్లా అతను హిందీ మాట్లాడుతున్నాడు, తెలుగు కూడా రావట్లేదు అతనికి. మాకు బాటిల్స్ కావాలి, ఏమైనా సప్లై చేయగలుగుతారా అంటే, ఎంత కావాలి సార్ ఏంటంటే, మాకు ఒక 10-20 పెట్టెలు చేయగలుగుతారా అంటే, నాకు అంత లేదు సార్, నేనేదో 4 పెట్టెలు చేయగలుగుతాను, మీకు తక్కువ రేటుకి ఇస్తానంటే డెకాయ్ ఆపరేషన్ చేశారు. డెకాయ్ ఆపరేషను నిన్న చేస్తే కొన్ని బాటిల్స్ తీసుకురావడం జరిగింది. అట్లా అతన్ని ట్రేస్ అవుట్ చేసి మాట్లాడి, మేము ఇంకా మాకు కావాలని ఆర్డర్ చేసి అతని వ్యక్తిని కలిసడం జరిగింది. కలిసి ఆ వ్యక్తితో మాట్లాడిన తర్వాత అతను అదుపులో తీసుకొని ఇంట్రాగేషన్ చేస్తే ఈ డిఫరెంట్ బాటిల్స్ అన్నీ సీజ్ అయింది. ఇవి మొత్తం చూస్తే 109 బాటిల్, అంటే 9 కేసులు లిక్కరు. ఇది మేము పరిశీలిస్తే ఈ లిక్కరు హర్యానా స్టేట్ లిక్కర్, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, హర్యానా స్టేట్. ఎట్లా చేస్తున్నారంటే, ఇతని పేరు గజేంద్ర శర్మ, 47 సంవత్సరాలు. ఇతను తిరుపతిలో టెంపరీగా ఉంటున్నాడు. తిరుపతిలో ఇతను అడ్రస్ ఏంటంటే లీలామహల్ సర్కిల్ ఆపోజిట్ ఫిష్ మార్కెట్. ఇతను అసలు ఏంటంటే, అది ఒకటి చేశాడు మా ప్యాకెట్ ఒకటి. ఇతను ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ అమ్ముతున్నాడు. అంటే ఇతను హర్యానా స్టేట్ వ్యక్తి, ఢిల్లీకి దగ్గరలో ఉండి ఢిల్లీ నుంచి తిరుపతికి వచ్చి ఆయుర్వేద ప్రొడక్ట్స్ అమ్ముకుంటూ తిరుగుతున్నాడు. ఆయుర్వేద ప్రొడక్ట్స్ అంటే ఏంటి? ఆయుర్వేద ప్రొడక్ట్స్ అంటే ఈ ఫ్యాట్ రిడక్షన్కి సంబంధించిన టాబ్లెట్స్, ప్లస్ మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, వాటికి సంబంధించి బాంబు లాగా మోకాళ్ళ నొప్పులు బాంబు రాసేది అమ్ముతున్నాడు. ఇతనికి ఎవరో వాళ్ళ ఫ్రెండ్స్ ఢిల్లీలో చెప్పారంట, నువ్వు కనుక ఆంధ్రప్రదేశ్లో అక్కడికి లిక్కర్ కనుక తీసుకొని వచ్చి ఇక్కడ అమ్మితే నీకు ఎక్కువ లాభం వస్తుంది అని. ఓన్లీ ప్రీమియం బ్రాండ్స్. ఇతను హర్యానా స్టేట్లో ఎట్లా ఉంటుంటే, మనకి ప్రీమియర్ సోర్స్ ఉంటుంది. ప్రీమియర్ సోర్స్ దగ్గర వీళ్ళకి తక్కువ రేట్లో దొరుకుతుంది. మన ఏపీకి హర్యానా స్టేట్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఇది ఇతను గమనించాడు. ఇతను అక్కడ ఒక బాటిల్ తెచ్చి ఇక్కడ 700 నుంచి 1000 రూపాయల వరకు మార్జిన్తో, అంటే ప్రాఫిట్తో అమ్ముకుంటున్నాడు. ఇతను ఫ్యాట్ కట్టర్ అని ఈ ట్యాబ్లెట్స్ ఉన్నాయి దీనిలో. ఈ ట్యాబ్లెట్స్ వ్యాపారం, ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ ఇవి. ఇవి ట్యాబ్లెట్స్. ఈ ఆయుర్వేదిక్ ట్యాబ్లెట్స్ అంటే ఒక రకమైన అతను ఆయుర్వేదిక్ ట్యాబ్లెట్స్ అమ్ముతున్నాడు. ప్లస్ కొరియర్ బాయ్ కూడా ఇతను, కొరియర్ సర్వీస్, ప్రైవేట్ కొరియర్స్ కూడా చేస్తాడు ఇతను. అయితే ఢిల్లీలో వాళ్ళకి ఉన్న ఎవరో చెప్పిన దానివల్ల ఇతను తప్పుదోవ పట్టేసి ఈ లిక్కర్ బాటిల్స్ ఢిల్లీ నుంచి తీసుకురావడం మొదలుపెట్టాడు. ఎట్లా అసలు ఇతను ఎట్లా చేస్తున్నాడు? ఇతను ఎంఓ ఏంటంటే, మోడస్ ఆపరేషన్ ఏంటంటే, మనకి తిరుపతికి లేదా చెన్నైకి వచ్చే ఢిల్లీ, తర్వాత జీటీ ఎక్స్ప్రెస్, తర్వాత కేరళ ఎక్స్ప్రెస్. ఇతను ఢిల్లీలో హర్యానా నుంచి సరుకు తీసుకొని ఢిల్లీకి చేర్చుకొని న్యూఢిల్లీ స్టేషన్కి వచ్చి, మనకి జనరల్ బోగి ఉంటుంది కదా, జనరల్ బోగిలో బ్యాగులు ఉంటాయి, క్యారీ బ్యాగులు తీసుకోండి. మామూలుగా ట్రావెలర్స్ క్యారీ బ్యాగులు ఉంటాయి కదా, ట్రావెలర్స్ క్యారీ బ్యాగులకి లాక్ చేస్తాడు. లాక్ చేసి చైన్ వేస్తాడు. చైన్ వేసి ఇతను నెక్స్ట్ బోగీలు ఉంటాడు, అంటే స్లీపర్ బోగీలు ఉంటాడు.
ప్రతి స్టేషన్కి వచ్చినాక ఊరికి అట్లా టీ తాగినట్టుగా చూస్తాడు, అట్లా ఉండయా లేవా అని. అంటే ఎవరైనా బ్రేక్ చేసే అవకాశం ఉంటుంది కదా. అట్లా ఇతను గూడూరు దగ్గర చెన్నైకి వెళ్ళిపోతే గూడూరు దగ్గర ఆపుకోవడం, గూడూరు నుంచి ఇక్కడ సాగు తీసుకురావడం. అదే కేరళ ఎక్స్ప్రెస్ అయితే డైరెక్ట్గా తిరుపతిలో దిగటం. ఇతను ఒక్కొక్క కన్సైన్మెంట్లో 3 నుంచి 4 బాటిల్ తెచ్చుకుంటాడు, 4 పెట్టెలు తెచ్చుకుంటాడు. అది ఈ బ్యాగ్ చూడండి ఇట్లా. అంటే ట్రావెలర్స్ బ్యాగులు ఎవరు అనుమానించారు కదా, మనం మామూలుగా మనం బట్టలు అవి పెట్టుకుంటాం కదా బిలాంగింగ్స్. ఇట్లాంటి బ్యాగ్స్లో ఇతను ప్యాక్ చేసుకొని 2 నుంచి 3, 4 బాక్సులు తెచ్చుకుంటాడు. డిఫరెంట్ బ్యాగ్స్లో తెచ్చుకొని తిరుపతి తెచ్చిన తర్వాత ఇతను ఏం చేస్తాడంటే, ఇతను టార్గెట్ ఏంటంటే తిరుపతిలో చుట్టుపక్కల లాడ్జీలు ఉంటాయి. లాడ్జీల్లో ఉండే కస్టమర్లకు ఏం చెప్తారంటే, ఈ క్యాబ్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు వాళ్ళకి చెప్పి ఢిల్లీ మిలిటరీ లిక్కరు నికార్స్ అయింది ఇది అని తక్కువ రేట్లు ఇస్తున్నామని చెప్పి లాడ్జీలను టార్గెట్ చేసుకోండి. ఇతను షాపులు ఉంటే రిస్క్ అని చెప్పేసి, ముఖ్యంగా ఇతనికి ఇక్కడ ఉండే రెసిడెన్స్, కొన్ని ప్రైవేట్ రెసిడెన్సీలు ఉంటాయి కదా యాత్రికుల కోసం లేదా టూరిజంకి వచ్చేవాళ్ళు, ఈ లాడ్జీలను బేస్ చేసుకొని క్యాబ్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లను బేస్ చేసుకొని వాళ్ళ ద్వారా సర్క్యులేట్ చేస్తున్నారు. హోమ్ స్టేలు కూడా కావచ్చు, లాడ్జీలు కూడా కావచ్చు. కొంతమంది యాత్రికులు హోమ్ స్టేలు కూడా చేస్తున్నారు. వాళ్ళని టార్గెట్ చేసుకొని ఇతను ఈ వ్యాపారం చేస్తున్నాడు. ఇతనికి లోకల్గా ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. అంటే ఇతనికి ఇంత డబ్బు కూడా లేదు, ఈ గజేంద్ర శర్మ అనే అతనికి. లోకల్గా ఇతనికి సి బాబు సన్ ఆఫ్ కృష్ణయ్య శెట్టి, ఇతను తులా స్ట్రీట్లో ఉంటాడు, తాతయ్య గుంట, తిరుపతి రెసిడెంట్. ఇతను ఏం చేస్తాడు, ఇతనికి ఒక కూల్ డ్రింక్ షాప్ ఉంది. ఇతనికి పెట్టుబడి పెడతాడు, ఈ గజేంద్ర శర్మకి పెట్టుబడి పెడతాడు. ఇతనికి అంత పెట్టుబడి కూడా లేదు. పెట్టుబడి పెట్టి సరుకు తీసుకొచ్చిన తర్వాత ఇతను కూడా కొంత సరుకు తీసుకొని అతను కూల్ డ్రింక్ షాపులో కొంతమంది కస్టమర్లకు ఆ షాప్ దగ్గర మిలిటరీ సరుకు అనే పేరుతో అతనే సిట్టింగ్ నడుపుకుంటాడు. అతని దగ్గర కూడా ఖాళీ బాటిల్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇతను కూడా అదుపులో తీసుకొని ప్రశ్నించడం జరుగుతుంది. ఇతను కూడా ఈ నేరంలో భాగం ఉంది అతనికి కూడా. అట్లాగే ఈ నేరంతో సంబంధం ఉన్న ఇంకొక అతను కూడా ఉన్నాడు. అతని పేరు చల్లా శ్రీనివాసరెడ్డి, 32 ఇయర్స్. ఇతను రెసిడెంట్ ఆఫ్ గూడూరు. ఇతను కూడా కారు డ్రైవరే. ఇతను వ్యాపారంలో భాగస్వామి. అంటే ఇద్దరు ఫ్రెండ్స్ లాగా. ఇతను సరుకు గజేంద్ర శర్మ తెస్తే అతను కూడా తెచ్చుకుంటాడు కావాలని. వీళ్ళిద్దరు షేర్ చేసుకొని, అతనేమో శ్రీనివాసరెడ్డి ఏమో గూడూరు సైడు చేసుకోవాలని అనుకున్నారు. ఇతనేమో గజేంద్ర శర్మ ఏమో ఈ తిరుపతి చుట్టుపక్కల చేసుకుంటూ అలవాటు చేసుకున్నాడు. ఓన్లీ ఇతను ఏం చేస్తాడంటే, ప్రీమియర్ స్టోర్స్ మన హర్యానాలో ప్రీమియర్ స్టోర్స్ లిక్కర్ తెచ్చుకొని అక్కడ ఎట్లంటే 3 బాటిల్ కొంటే 1 బాటిల్ ఫ్రీగా కూడా వస్తుంది ఆఫర్. ఓన్లీ ప్రీమియం లిక్కర్. అంటే ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ రెడ్ లేబుల్ పాపులర్ బ్రాండ్స్, జానీ వాకర్ రెడ్ లేబుల్, అట్లాగే 100 పైపర్స్ ఫర్ టీచర్స్ కర్ణాటక. ఇదంతా హర్యానా లిక్కరే, నాండుడిపేట లిక్కరు. బ్లాక్ లేబుల్ జానీ వాకర్ బ్లాక్ లేబుల్. అంటే ఇదంతా పాపులర్ బ్రాండ్స్, ఇవన్నీ ఇంటర్నేషనల్ బ్రాండ్స్. ఓన్లీ ఇతను టార్గెట్ ఏంటంటే ఓన్లీ ప్రీమియం బ్రాండ్సే. అంటే ఒక్కొక్క బాటిల్కి ఇతనికి 700 నుంచి 1000 రూపాయల దాకా వస్తుంది మార్జిన్. ట్రిప్కి వచ్చి 4 పెట్టెలు 5 పెట్టెలు తెచ్చుకుంటాడు, లేదా ఒక్కోసారి 3 పెట్టెలు. అంటే టైట్ సెక్యూరిటీ ఉన్నప్పుడు, ట్రైన్స్లో కానీ చెక్కింగ్ ఉన్నప్పుడు ఆగుతాడు. ఇతను స్పెషల్ ఏంటంటే, ట్రైన్ దిగిన తర్వాత సరుకు తీసుకోడు. ఇతను పోర్టర్ ద్వారా స్టేషన్ బయట తెప్పించుకుంటాడు, కూలీని పెట్టుకొని ఆ లగేజ్ బాక్స్ బ్యాగులు బయటికి తెప్పించుకుంటాడు. స్టేషన్ బయటికి పోర్టర్ వస్తాడు కదా, పోర్టర్ వచ్చిన తర్వాత అప్పుడు బండ్లు వేసుకొని వెళ్ళిపోతాడు. ఆటో ఎంగేజ్ చేసుకుంటాడు, లేదా కార్ ఎంగేజ్ చేసుకొని సరుకు తీసుకొని వెళ్ళిపోతాడు. ఇతని దగ్గర ఇంట్లో చెక్ చేస్తే ఈ సరుకు అంతా దొరికింది. ఇతను ప్రస్తుతానికి మా అదుపులో ఉన్నాడు. ఇంకా ఇంట్రాగేషన్ కూడా నడుస్తుంది. ఇప్పుడు ఈ సీజ్ చేసిన బాటిల్స్ మొత్తం 109 మొత్తం కలిపి ఈ బ్రాండ్స్ 16 బ్రాండ్లు దొరికినాయి మాకు. దీనిలో వోడ్కా ఉంది, విస్కీ ఉంది, డిఫరెంట్ బ్రాండ్స్. దీని కాస్ట్ వచ్చి ప్రస్తుతానికి 1,28,600. మొత్తం 9 బాక్సులకు అవుతున్నాయి. 109 బాటిల్స్ అనమాట. ఇవి అన్నీ ఫుల్ బాటిల్లే. దీనిలో అబ్సల్యూట్ చూడండి, ఇది ఒక వోడ్కా, అన్ని ప్రీమియం బ్రాండ్సే తీసుకున్నాడు. చెప్పేదేమో ఇతను ఇది ఫ్యాట్ రిడక్షన్ అని ఆయుర్వేద ప్రొడక్ట్స్ అని అంటున్నాడు. ఇతను అదుపులో ఉన్నాడు. ఇంకా ఇంట్రాగేషన్ నడుస్తుంది. ఇంకా ఇతను ఇంట్రాగేషన్ చేస్తూ ఇంకేమన్నా ఏడన్నా దాచారా మెటీరియల్, ఇంకెవరైనా దీనిలో భాగస్వామి ఉన్నాడా, ఇంకా కొంతమంది పిక్చర్లోకి ఇంట్రాగేషన్ అయితే కానీ ఇంకా పూర్తిగా రాదు. ప్రస్తుతానికి 2 అదుపులో ఉన్నారు మాకు, ఫైనాన్షియర్ ఈ గజేందర్ శర్మ, తర్వాత బాబు
వీళ్ళిద్దరు మా అదుపులో ఉన్నారు. వీళ్ళని ఇంకా ప్రశ్నిస్తే ఇంకేమన్నా మాకు ఇంకేమన్నా ఫర్దర్ లీడ్స్ ఏమైనా దొరుకుతాయో చూస్తున్నాము. మేము ఈ సందర్భంగా తిరుపతి పట్టణ ప్రజలకు మా విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి మీరు రెంట్లకు ఇచ్చే ముందు ఎవరేందనే చెక్ చేసుకొనివ్వండి. మీరు చెక్ చేసుకోకుండా ఇక్కడైనా క్రైమ్ దొరికి క్రైమ్కి ప్రొవైడింగ్ షెల్టర్ కనుక అయితే మాత్రం అబేటర్స్గా తీసుకుంటాము. తెలుసో తెలియక చేస్తున్నారు. మా ఇక నుంచి మాత్రం ఓనర్స్ని కూడా ఇప్పుడు ఈ విషయంలో ఓనర్ని కూడా పిలిపించి మాట్లాడాము. అతనికి దీనిలో ఏ రోల్ లేదు. ఇతను 4,000 రెంట్ ఇస్తున్నాడు. గజేంద్ర శర్మ 4,000 వాడుకుంటున్నాడు ఇంట్లో. ఓనర్ని కూడా అడిగితే ఇతను ఏం చెప్తున్నాడంటే, ఓనర్కి నేను చేసే బిజినెస్ ఇదేం చెప్తున్నాడు. ఏది ఫ్యాట్ రిడక్షన్ ఆయుర్వేదిక్ క్యాప్సూల్స్ చేసేది మాత్రం ఇది ఓనర్కి తెలియదు. అందుకని మేము రెసిడెంట్స్కి కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. ఎవరికైనా మీరు రెంట్కి ఇస్తే వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏ సంస్థలో పనిచేస్తున్నారు చెక్ చేసుకోండి. చెక్ చేసుకోకుండా మీరు ఇచ్చి రేపు తిరుపతి పట్టణం కానీ చుట్టుపక్కల కానీ అయితే ఇది నాట్ ఓన్లీ డిజార్డర్, అంటే సమాజాన్ని డిజార్డర్ చేయటం అనమాట. ఖచ్చితంగా అబేటర్స్ అంటే ప్రొవైడింగ్ షెల్టర్ ఫర్ క్రైమ్. అదే అతను షెల్టర్ అంటే బాడీకి ఈగిపోతే ఇతను చేసుకోవడానికి అవకాశం కూడా దొరికేది కాదు. అతను ఏం నమ్మించాడంటే, ఓనర్ని నేను ఆయుర్వేదిక్ చేసుకుంటాను, నేను ఢిల్లీ నుంచి వచ్చి ఇక్కడ ఈ వ్యాపారం చేసుకుంటానని నమ్మించాడు. ఎందుకంటే ఇంట్లో ఇవి ఉంటాయి, చూస్తే మనకు తెలుస్తుంది, ఓ ఇతను ఆయుర్వేద చేసుకున్నాను. ఆ పేరుతో అతను బాడీకి తీసుకొని ఈ పని చేస్తున్నాడు. ఖాళీ బాటలు కూడా దొరికినాయి. అలాగే ఇతను ఫైనాన్షియర్ కూడా పెట్టుకున్నాడు. ఇతను డబ్బులు సరిపోవు కాబట్టి లోకల్లోగా బాబుని ఫైనాన్షియర్ పెట్టుకున్నాడు. ఇద్దరు కొలీడ్ అయ్యారు. వీళ్ళ ఉద్దేశం కూడా ఏంటంటే, లిక్కర్ షాపులకు వేస్తే లేదా బార్లకు వేస్తే ఖచ్చితంగా వాళ్ళు తీసుకోరు కదా. ఇప్పుడు అందుకని అనుమానం వస్తుందని చెప్పి టూరిజంకి వచ్చేవాళ్ళు, లాడ్జీలకు వచ్చేవాళ్ళు వీళ్ళని టార్గెట్ చేసుకున్నారు. దీనికి ఎవరు అంటే వీళ్ళకి ఇన్ఫర్మేషన్ కానీ లేకపోతే వీళ్ళకి ఫెసిలిటీ డ్రైవర్స్ అంటే క్యాబ్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, వీళ్ళ ద్వారా సర్క్యులేషన్ అవుతుంది. ఇది ఇంకా ఇంట్రాగేషన్ చేస్తున్నాము. ఇంట్రాగేషన్ అయితే ఇంకేమైనా ఫర్దర్ లీడ్స్ ఏమైనా దొరికితే ఇంకేమైనా సీజ్ కూడా చేస్తాము. అట్లాగే ఈ చల్ల శ్రీనివాసరెడ్డిని న్యాప్ చేయడం కోసం ట్రై చేస్తున్నాం. మేము ఇంకొక విజ్ఞప్తి కూడా చేస్తున్నాము. ఇప్పుడు ఈ వరకు ఓనర్స్కి చెప్తున్నాము, ఈ సస్పెక్టెడ్ వ్యక్తులకి దయచేసి బాడీకి ఇచ్చే ముందు ఇవన్నీ చెక్ చేసుకొని ఇవ్వండి. అంతకుముందు పోలీస్ శాఖ కూడా విజ్ఞప్తి చేసింది, తిరుపతి లాంటి సాక్రెట్ టౌన్లో ఎవరికైనా బాడీకి ఇస్తే వాళ్ళ వెరాసిటీ చెక్ చేసుకొని ఇవ్వమంటుంది. ఆధార్ కార్డు కంపల్సరీ కావాలి. ఎవరైతే బాడుకున్నారో వాళ్ళ ఫోటో కంపల్సరీగా ఉండాలి. తర్వాత వాళ్ళు ఎక్కడ పని చేస్తారు, ఏం పని చేసి సంపాదిస్తున్నారు, ఏదైనా సంస్థలో పనిచేస్తే ఆ సంస్థ ఐడి కార్డు కావాలి. ఇది కంపల్సరీగా మ్యాండేట్ చేసుకోవాలి. ఇది చేసుకోకపోతే రేపు ఏదన్నా అనుకోకుండా జరిగి సమాజానికి నష్టం జరిగిందంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ రెవెన్యూకి లాస్. ఇది ఇట్లాంటి పనులు లేదా పబ్లిక్ ఆర్డర్ డిస్టర్బ్ అయింది వీళ్ళ వల్ల. ఇది ఖచ్చితంగా ఓనర్లను కూడా నెక్స్ట్ మాత్రం వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందంటే మాత్రం ఓనర్లు కూడా మేము ఇన్వాల్వ్ చేస్తాం. దీనిలో ఎటువంటి ములాజా లేదు. అలాగే మేము ఇంకొక విజ్ఞప్తి కూడా చేస్తున్నాము. ఈ తిరుపతి పట్టణం కానీ లేదా తిరుపతి, నెల్లూరు, మన చిత్తూరు జిల్లాలో ఉండే లైసెన్స్దారులు అంటే రిటైల్ లిక్కర్ షాపు, బార్లోళ్ళు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరైనా సరే ఆశ కొద్దీ మీ షాపులో పనిచేసే నౌకర్నామా హోల్డర్స్ కానీ వర్కర్లు కానీ ఇట్లా అమ్ముతామని లేదా తక్కువ రేటుకి ఇస్తామని, మిలిటరీ లిక్కర్ అమ్ముతున్నామని ఎవరిని వస్తే మాత్రం దయచేసి ఎవరు తీసుకోవద్దు. మా డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము డెఫినెట్గా చెక్ చేసి ఇది కనుక ఇల్లీగల్ లిక్కర్, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, ఇతర స్పూరియస్ లిక్కర్ అని తెలిసిందంటే మాత్రం ఖచ్చితంగా మొత్తం గ్యాంగ్ని అంతా బస్ చేస్తాం, అరెస్ట్ చేస్తాము. పబ్లిక్ హెల్త్ కాపాడుతాము. పబ్లిక్ ఆర్డర్ని సేవ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. దయచేసి లైసెన్స్ హోల్డర్స్ అందరూ ఇట్లాంటి విషయాలు అప్రమత్తంగా ఉండాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం.